రైల్వే స్టేషన్ నాగులకట్ట వద్ద కన్నుల పండుగగా కార్తీకమాస వనభోజన మహోత్సవం, తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు, స్థానిక నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ నాగులకట్ట వద్ద కార్తీక మాసం 4వ సోమవారం రోజున బొగ్గరపు నారాయణ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు మరియు అభిషేక పూజలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక అలంకరించారు. మూలసాగరం, నూనెపల్లి, సాయిబాబా నగర్, ఎన్ఎస్ నగర్ తదితర కాలనీల భక్తులు పూజలు చేసుకుంటూ తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణ, వారి మిత్ర బృందం ఈ సామూహిక చిరు ఆలయాల్లో ప్రతి పండుగ ఘనంగా జరుపుకొని అటు వెళ్లే బాటసారులకు అన్న ప్రసాద వితరణ చేస్తూ వస్తున్నారు. కార్తీక మాసం 4వ వారం సందర్భంగా తండోపతండాలుగా భక్తులు విచ్చేశారని, సుమారు 3000 మంది భక్తులకు స్వామివారి ప్రసాదం వితరణ చేయడం జరిగిందన్నారు. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారని, రైల్వే అధికారుల సహకారంతోనే స్వామివారి పూజ కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందని మరియు స్వామివారు ఇక్కడ సాక్షాత్తుగా ఉన్నారన్న భక్తుల విశ్వాసంతో దినదినాభివృద్ధి జరగడం వాస్తవమని ఈ సందర్భంగా నాగులకట్ట నిర్వాహకులు బొగ్గరపు నారాయణ తెలిపారు. రైల్వే వారి సహకారంతో నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల చేత రేకులు తొలగించడం, భోజన వసతికి సదుపాయం కల్పించకపోవడంతో భక్తులు రోడ్డు పొడవునా బారులు తీరడం చూస్తుంటే బాధగా ఉందని, భక్తులు మరియు ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇక్కడ మేము నిమిత్తమాత్రులమేనని, ఆ స్వామివారే భక్తుల హృదయాల్లో నిలిచి వారి మంచి సంకల్పంతో మరియు స్వామివారి ఆశీస్సులతో పండుగ పర్వదినాల్లో సేవకై తమ ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వారు స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు తొలగించిన రేకులను వెంటనే వేయాలని, పూర్వం నుంచి ఉన్న ఆలయాలు అలాగే యథావిధిగా ఉండేలా రైల్వే అధికారులు చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ నాగులకట్టకు కర్త కర్మ క్రియ మొత్తము ఇక్కడ నేనే ఒక గత సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క గుడిని అభివృద్ధి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క గుడి రోజు రోజుకు భక్తుల సహకారం అయితేనేది, రైల్వే వాళ్ళ సహకారం అయితేనేది ఇక్కడ రోజు రోజుకు దినదినానికి పెరిగిపోతుంది. ఇక్కడ కార్తీక మాసం 4వ వారము జనాలు అన్నదానం కోసము తండోపతండాలుగా 12 గంటలకు స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా ఇంకా జరుగుతుంది. సుమారుగా 5-6 వేల మంది ఇక్కడ అన్నదానం జరిగింది. ఇంకా ఈ యొక్క రైల్వే సహకారం మాకు చాలా ఉంది. కానీ అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ మాకు అన్నదాన కార్యక్రమం కూడా పర్మిషన్ ఇవ్వకుండా, ఈ యొక్క రేకులను కూడా ఒక ఇంటిమేషన్ లేకుండా రేకులకి పైన టాపు కూడా అంతా మొత్తం పడగొట్టినారు. మాకు ఇక్కడ ఎలాంటి బాధ లేదు. వాళ్ళు పడగొట్టిన దానికి అంతా భగవంతుని భారం వేసినాం, ఆయననే అంతా చూసుకుంటా అని చెప్పేసి మేము ఊరికే చేతులు కట్టుకుని ఇక్కడ నిలబడినాము అంతే. కాబట్టి ఇక్కడ రైల్వే వాళ్ళ సహకారం పూర్తిగా మాకు ఇవ్వాలి. వాళ్ళను పదేపదిగా మేము అడుగుతున్నాము. కనీసం అన్నం పెట్టుకునే దానికి కూడా పర్మిషన్ లేకుంటే ఎంత బాధగా ఉంటుంది. ఈరోజు రోడ్డు మీద వేల మంది నిలబడి పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితేనేవి, చిన్న చిన్న ఆఫీసర్లు అయితేనేవి ఇట్లా రోడ్ల మీద నిలబడి అన్నం తిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రైల్వే వాళ్ళకి చెప్తున్నాము, ఇక్కడ మాదంటూ ఏమి లేదు. ఇది ఒక స్వామి క్షేత్రం, ఇది ఆయన పేరు మీదనే ఈ యొక్క స్థలం అంతా ఆయననే ఆక్యుపై చేస్తున్నాడు. ఇప్పుడు కూడా రేకులన్నీ పడిపోయినాయి. నా కళ్ళ ముందరనే పాములు ఈ విధంగా తిరుగుతున్నాయి. ఇప్పుడు కూడా రాత్రి తిరుగుతున్నాయి, పగులు తిరుగుతున్నాయి. ఈ రేకులు పడగొట్టినాక పాములు అనేది చాలా ఎక్కువగా 10 మందికి కాదు 100 మందికి ఇక్కడ పాములు కనిపిస్తున్నాయి. ఇదంతా మొత్తము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఆస్తి. ఇది పూర్వము అంటే బ్రిటిష్ టైంలో నుంచి చూస్తే అప్పుడు మ్యాపులు తెచ్చి కూడా చూడడం జరిగింది. ఇక్కడ స్వామిది 60 ఏళ్ల మ్యాప్ తెచ్చి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ మ్యాపులు కూడా తెచ్చి రైల్వే వాళ్ళు పరీక్షిస్తే అప్పుడు కూడా ఇది పుట్టలతో నిండి ఉంది. కాబట్టి అంత తెలిసి కూడా 8 మంది ఏఎన్ గారు, డిఎన్ గారు, ఆఫీసర్లు, ఐఓడబ్ల్యూ, పీడబ్ల్యూ, ఆర్పీఎఫ్ వాళ్ళు కూడా కరోనాలో 3 నెలలు ఇక్కడ అన్నదానం పెట్టినాము. ఈ యొక్క వాస్తికి రైల్వే వాళ్ళ యొక్క సహకారం మాకు కావాలి. వాళ్ళు ఈ యొక్క రేకుల్ని ఏ విధంగా పడగొట్టినారో వాళ్ళు పర్మిషన్ ఇచ్చి రేకులను పైన వేయవలసిందిగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు. మున్సిపాలిటీ రోడ్డు, ఒక దిట్టు ఆర్ఎన్బి రోడ్డు, ఒక దిట్టు రైల్వే రోడ్డు. రైల్వే అధికారుల యొక్క కార్యక్రమాలతోని పూజలు, పునస్కారాలు అన్ని జరగడం వాస్తవం. అయితే అనుకోకుండా అనివార్య కారణాల వల్ల రామునికి రాక్షసులు ఎట్ట తోడయ్యారో ఈ దేవునికి దుష్ట శతుష్టులు తోడయి రేకులను కింద పడేశారు.
కానీ ఒకరిని విమర్శించడానికి మాకు అధికారం లేదు. అంతా ఆ దేవునికి తెలుసు అన్ని విషయాలు. ఆ విషయంలో ఏమంటే ఈ 4 సోమవారాల భోజనాలు కూడా ఎప్పుడు రైల్వేలో పెట్టే వాళ్ళము ఇప్పుడు బయట పెట్టడం జరుగుతుంది. కేవలము మాకు బయట వచ్చేటువంటి యొక్క భక్తులు 2000 మందికి పైగానే భోజనాలకు వస్తున్నారు. ఈ సంధి ఉన్న వాళ్ళు ఒక 4000 మంది, మొత్తం 6000 మంది వచ్చినారంటే అది దేవుని అనుగ్రహం. శ్రీ గురుభ్యో నమః అంటే శ్రీ అంటే మా తల్లి ప్రథమ గురువు తల్లిదండ్రుల యొక్క జన్మ మోక్షములతోనే మేము ఇక్కడ దేవాలయ కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్న 3 మాటలే తెలుసు చాలా మందికి. కానీ సంఘసేవో భవ, అతిథి దేవో భవ. అతిథులు లేకుండా ఈ కార్యక్రమాలు ఎక్కడ జరగవు కాబట్టి బొగ్గరపు నారాయణ ఏ విషయం అవసరమన్నా కూడా శివరామరెడ్డి గారు అని పిలుస్తాం కాకుండా ఆయన మనసులో పెట్టుకుని మమ్మల్ని ఇక్కడికి రప్పించి మేము ఈ విధంగా మాట్లాడుతున్నామంటే భగవంతుని సత్కారం తప్ప మాకు మరొకటి లేదు. కాబట్టి అతిథి దేవో భవ, సంఘ సేవో భవ. సంఘములో దేవుని గురించి తెలుసుకోలేనటువంటి మనిషి మానవుడై పుట్టేదానికంటే జంతువుగా పుట్టడం శ్రేష్టమేమో తెలియదు గాని మానవుని దగ్గర ఈర్ష అసూయలు మానుకొని కింద ఎలా పడ్డాయో ఆ రేకులను పైకి అక్కడ పై స్థానానికి ఎదిగి ఇక్కడ వెలిగేటువంటి ఒత్తులకు నీళ్లు పడకుండా దేవుళ్లకు నీడనివ్వాలనేటువంటి విశ్వాసంతో భక్తి విశ్వాసంతో మేము చేస్తే మా నోటిలో ఉన్న మాటలను కూడా లెక్క చేయకుండా రేకులు కింద వేస్తే ఆ రేకులు ఎలా పాడైపోయాయో మాకు నరాన సూదులు కూర్చున్నట్టుగా బాధలేస్తుంది తప్ప మేము ఏం చేయలేకపోతున్నాము. రైల్వే అధికారులు మమ్మల్ని గమనించి వాళ్ళు కూడా భక్తులుగా ఉన్నారు కాబట్టి ఈ రేకులను దేవుని యొక్క కార్యక్రమంలో పైన వేయవలసిందిగా భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీడియా వాళ్లకు తెలియజేస్తున్నాను. మా పేరు పాలగిరి శివరామరెడ్డి, ప్రముఖ వాస్తు పండిట్, ఎన్టీఆర్ జాతీయ పురస్కార అవార్డు గ్రహీత, భారతీయ పద్మభూషణ్ అవార్డు గ్రహీత. 2 రాష్ట్రాల్లో ఈ రోజు దేవుని దయతో నంద్యాలలో కూడా జరిగినటువంటి దాంట్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవడం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం తెలియజేస్తుంది. నాకు ఆస్తిపాస్తులు అంతస్తులు అవసరం లేదు. దేవుని అనుగ్రహం ఉంటే మనం అంతా చల్లగా ఉంటాం. ఓం నమః శివాయ.